నివసింపజేసి అందునా ఇదిగో నా స్తుతుల సింహాసనం నీలో నివసింపజేసి అందునా ఇదిగో నా స్తుతుల సింహాసనం కృపామయుడా చీకటి ఏ అపాయమున గుడారం సమీపించనీయక ఏ అపాయమున గుడారం సమీపించనీయక మార్గములన్నిటిలో
కిరీటమిచ్చుటకు ఏ యోగ్యత లేని నాకు జీవ కిరీటమిచ్చుటకు నీ కృపలను వీడగా శాశ్వత కృపగా మారెను నీ కృపలను వీడగా శాశ్వత కృపగా మారెను కృపామయుడా నీలో నా కృపామయుడా నీలో నా నివసింపజేసి నందునా ఇదిగో నా స్తుతుల సింహాసనం నీలో నివసింపజేసి నందునా ఇదిగో నా స్తుతుల సింహాసనం కృపామయుడా యేసయ్యా నా ప్రాణమా ఘనమైన స్తుతిగానమా యేసయ్యా నా ప్రాణమా ఘనమైన స్తుతిగానమా అద్భుతమైన నీ ఆదరణే ఆశ్రయమైన నీ సంరక్షణయే నన్ను నీడగా వెంటాడెను నే అలయక నడిపించెను నా జీవమా నా స్తోత్రమా నీకే ఆరాధన నా స్నేహము సంక్షేమము నీవే ఆరాధ్యుడా యేసయ్యా నా ప్రాణమా ఘనమైన స్తుతిగానమా చిరకాలము నాతో ఉంటావని నీవైనా నీడిపోలేదని నీలో నన్ను చేర్చుకున్నావని తండ్రితో ఏకమై ఉన్నామని చిరకాలము నాతో ఉంటానని క్షణమైన వీడిపోలేదని నీలో నన్ను చేర్చుకున్నానని తండ్రితో ఏకమై ఉన్నామని ఆనందగానమునే పాడనా ఆనందగానమునే పాడనా ఏదైనా నాకున్న సంతోషము నీతోనే కలుగున్న అనుబంధమే ఏదైనా నాకున్న సంతోషము నీతోనే కలిగున్న అనుబంధమే సృజనాత్మకమైన నీ కృప చాలు నే బ్రతికున్నది నీ కోసమే సృజనాత్మకమైన నీ
చాలు, నే బ్రతికున్నది నీ కోసమే. యేసయ్యా నా ప్రాణమా, ఘనమైన స్తుతి గానమా. జీవజలముగా నిలిచావని, జలనిధిగా నాలో ఉన్నానని, జనులకు దీవెనగా మార్చావని, జగతిలో సాక్షిగా ఉంచావని. జీవజలముగా నిలిచావని, జలనిధిగా నాలో ఉన్నావని, జనులకు దీవెనగా మార్చావని, జగతిలో సాక్షిగా ఉంచావని. ఉత్సాహగానము నే పాడనా, ఉత్సాహగానము నే పాడనా, ఏదైనా నీ కొరకు చేసేందుకు ఇచ్చితివి బలమైన నీ శక్తిని. ఏదైనా నీ కొరకు చేసేందుకు ఇచ్చితివి బలమైన నీ శక్తిని. ఇది చాలు నా జీవితాంతము, ఇలా నా కన్నీయు నీవే కదా. ఇది చాలు నా జీవితాంతము, ఇలా నా కన్నీయు నీవే కదా. యేసయ్యా నా ప్రాణమా, ఘనమైన స్తుతి గానమా. యేసయ్యా నా ప్రాణమా, ఘనమైన స్తుతి గానమా. అద్భుతమైన నీ ఆదరణే, ఆశ్రయమైన నీ సంరక్షణయే నన్ను నీడగా వెంటాడెను. నే ఆలయక నడిపించెను. నా జీవమా, నా స్తోత్రమా, నీకే ఆరాధనా. నా స్నేహము సంక్షేమము నీవే ఆరాధ్యుడా. హల్లెలూయా. జీవితును నిత్యము నీ నీడలో, ఆస్వాదితును నీ మాటల మకరందము. సుగుణాల సంపన్నుడా,
నాట్యమాడేను నా అంతరంగము. ఇది రక్షణానంద భాగ్యమే. సుగుణాల సంపన్నుడా యేసయ్య నిన్ను వెన్నంటగానే ఆజ్ఞల మార్గము కనిపించెనే. యేసయ్య నిన్ను వెన్నంటగానే ఆజ్ఞల మార్గము కనిపించెనే. నీవు నన్ను నడిపించగలవు. నేను నడువవలసిన త్రోవలో నీవు నన్ను నడిపించగలవు. నేను నడువవలసిన త్రోవలో సుగుణాల సంపన్నుడా యేసయ్య నీ కృప తలంచగానే నా శ్రమలు శ్రమలుగా అనిపించలేదే. యేసయ్య నీ కృప తలంచగానే నా శ్రమలు శ్రమలుగా అనిపించలేదే. నీవు నాకిచ్చే మహిమ ఎదురా ఇవి ఎన్న తగినవి కావే. నీవు నాకిచ్చే మహిమ ఎదురా ఇవి ఎన్న తగినవి కావే. సుగుణాల సంపన్నుడా స్తుతిగానాల వారసుడా జీవింతును నిత్యము నీ నీడలో ఆస్వాదింతును నీ మాటల మకరందము. జీవింతును నిత్యము నీ నీడలో ఆస్వాదింతును నీ మాటల మకరందము. సుగుణాల సంపన్న దేవుడును బట్టే నీవెందుకు అతిశయపడుతున్నావు? దేవుని కృప నిత్యముండును. మోసము చేయవాడా వాడిగల మంగళ కత్తి వలె నీ నాలుక నాశనం చేయ ఉద్దేశించినది. మోసము చేయువాడా వాడి మూడవ మేలు కంటే కీడు చేయుటయు నీతి పలుకుట కంటే అబద్ధము చెప్పుటయు నీకిష్టము. కపటమైన నాలుక గలవాడా అధిక అధిక నాశనమైన మాటలే నీకు ఇష్టం. కావున దేవుడు సదాకాలము నిన్ను అణగగొట్టును. నిన్ను పట్టుకుని ఆయన నీ గుడారములో నుండి నిన్ను పెళ్ళగించును. సజీవుల దేశములో నుండి నిన్ను నిర్మూలము చేయును. నీతిమంతులు చూసి భక్తులు కలిగి ఇదిగో దేవుని తనకు దుర్గముగా ఉంచుకొనుట తన ధనముద్రి యందు నమ్మిక ఉంచి తన చేటును బలపరుచుకునివాడు వీడే అని చెప్పుకొనుచు వానిని చూచి నవ్వుదురు. నేనైతే దేవుని మందిరములో పచ్చని ఒలీవ చెట్టు వలె ఉన్నాను. నిత్యము దేవుని కృపయందు నమ్మిక ఉంచున్నాను. నీవు దాన్ని నెరవేర్చితివి కనుక నేను నిత్యము నిన్ను స్తుతించెదను. నీ నామము నీ భక్తుల దృష్టికి ఉత్తమమైనది. నేను దాన్ని స్మరించి కనిపెట్టుచున్నాను. దేవుడు తన పరిశుద్ధ వాక్యం మన వెనుకలో దీవించుగాక. ఆమేన్. స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను నా తండ్రి. నిన్న నేడు రేపు ఏకరీతిగా ఉన్న మా తండ్రి నీకు స్తోత్రం నైనా. సజీవుడు అయిన దేవా నీకు స్తోత్రం నైనా. అద్భుతకరులు చేయవాడా నీకు స్తోత్రం. ఆశ్చర్యకరుడా నీకు స్తోత్రం నైనా. దేవా మరి నా తండ్రి మాకిచ్చిన ఈ సమయాన్ని బట్టి నీకు తండ్రి. నీ కన్న ఎవరు లేరు నాకిలలో యేసు, నీ ఉంటే నాకు చాలు ఈ భూమిలో. యేసు, నీ కన్న ఎవరు లేరు నాకిలలో. యేసు, నీ ఉంటే నాకు చాలు ఈ భూమిలో. నీ ఉందువు నా
నా ప్రతి శ్వాసలో నేనుందును నీ కమనీయ ప్రేమలో. నీ ఉందువు నా ప్రతి శ్వాసలో నేనుందును నీ కమనీయ ప్రేమలో. యేసయ్యా 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 నా ఆధారం నీవేనయ్యా. యేసయ్యా 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 నా ఆశ్రయం నీవేనయ్యా. యేసు నీ కన్న ఎవరు లేరు నాకిలలో. యేసు నీ ఉంటే నాకు చాలు ఈ భూమిలో. ఆధారం లేకనే కృంగి ఉండగా నీవే నా ఆశ్రయమై నడిపించితివి. ఆధారం లేకనే కృంగి ఉండగా నీవే నా ఆశ్రయమై నడిపించితివి. నా చేయి విడువక నన్ను హత్తుకొంటివి. నీ ఆత్మతో నన్ను బలపరచితివి. నా చేయి విడువక నన్ను హత్తుకొంటివి. నీ ఆత్మతో నన్ను బలపరచితివి. యేసయ్యా 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 నా ఆధారం నీవేనయ్యా. యేసయ్యా 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 నా ఆశ్రయం నీవేనయ్యా. యేసు నీ కన్న ఎవరు లేరు నాకిలలో. యేసు నీ ఉంటే నాకు చాలు ఈ భూమిలో.
నేటి ఆరాధనకు ఏర్పాటు చేయబడిన వాక్య భాగము యెషయా గ్రంథము 58వ అధ్యాయము 6వ వచనం నుంచి 8వ వచనం వరకు చదువుకుందాం. దుర్మార్గులు కట్టిన కట్లను ఇప్పుటయు, కాడ్యమాన మేకులు మోయుటయు తీయుటయు, బాధింపబడిన వారిని విడిపించుటయు, ప్రతి కాడిని విరగొట్టుటయు నేను ఏర్పరచుకున్న ఉపవాసము కాదా? నీ ఆహారం ఆకలి కొన్న వారికి పెట్టుటయు, నీ రక్త సంబధికి ముఖం తప్పింపకుండుటయు, దిక్కుమాలిన బీదలను నీ ఇంట చేర్చుకుంటయు, వస్త్రహీనుడు నీకు కనబడినప్పుడు వారిని వస్త్రం నిచ్చుటయు, ఇదే కదా నాకు ఇష్టమైన ఉపవాసము. అలాగున నీవు చేసిన ఎడల నీ వెలుగు వేకువ చుక్కవలె ఉదయించును, స్వస్థత నీకు శీఘ్రముగా లభించును, నీ నీతి నీ ముందర నడుచును. యెహోవా మహిమ నీ సైన్యపు వెనుకటి భాగమును కావలి కాయను. దేవుడు తన పరిశుద్ధ వాక్యం దీవించునుగాక. ప్రార్థన. ఉన్నతుడా, సర్వకృపకు పాత్రుడా, యేసయ్యా మీకే స్తుతులు స్తుతులు స్తోత్రములు 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 నాన్న, స్తోత్రములు నాన్న, స్తోత్రములు నాన్న. అయా ఉదయం నుంచి ఇప్పుడు దాకా కూడా నైనా మమ్మల్ని మన తండ్రి దేవుడు, దేవుడే అన్ని ఇచ్చిన దేవుడే, ప్రేమ రూపుడైన దేవుడే, ప్రేమ రూపుడైన దేవుడే. చిన్ని జిడ్డుగా నీకు ఎగురుటెవరు నెత్తిరి, చిన్ని జిడ్డుగా నీకు ఎగురుటెవరు నెత్తిరి. మన తండ్రి దేవుడు, దేవుడే అన్ని ఇచ్చిన దేవుడే, ప్రేమ రూపుడైన దేవుడే, ప్రేమ రూపుడైన దేవుడే. చిన్ని పుష్పమాని కోందమే బల్చిరి, చిన్ని పుష్పమాని కోందమే బల్చిరి. మన తండ్రి దేవుడు, దేవుడే అన్ని ఇచ్చిన దేవుడే, ప్రేమ రూపుడైన దేవుడే, ప్రేమ రూపుడైన దేవుడే. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక. మరి దేవునికి వందనాలు. మరి నా అవకాశం ఇచ్చినటువంటి మరి పాస్టర్ గారికి కూడా నా హృదయపూర్వక వందనాలు తెలియజేసుకుంటున్నాను. మీ అందరికీ కూడా వందనాలు తెలియజేసుకుంటున్నాను. మరి 3 మాసాలు గతించిపోయాయి కదండి. కొత్త సంవత్సరంలో 3వ మాసంలో మరి 3వ ఆదివారంలో మనము నడిపించబడ్డాం. దేవుని కృప ద్వారా మనందరి జీవితాల్లో కొన్ని అలజడులు, కొన్ని ఇబ్బందులు, ఇరుకులు వచ్చినప్పటికీ దేవుని సన్నిధిలో మనం నిలవడానికి దేవుడిచ్చిన కృపను బట్టి దేవునికి వందనాలు తెలియజేసుకుంటున్నాం. ఈ కాలము ఏంటండి, శ్రమల కాలము అని అంటారు. శ్రమల కాలం అని అంటాం కదా. గుడ్ ఫ్రైడే దినాలు అని అంటాం కదండి. శ్రమల కాలం అని కొంతమంది, లెంట్ డేస్ అని కొంతమంది, మనము ఈ దినాలని మరి ఆచారయుక్తంగా జరుపుకుంటూ ఉంటాం. ఎందుకంటే గుడ్ ఫ్రైడేకి ముందు ఉపవాసంతో మరి
ఈ 40 దినాలు నిష్టతో, కొంతమంది మాంసం తినరు, చేపలు మాంసం ఏది కూడా ముట్టుకోకుండా చాలా నిష్టగా, క్రైస్తవులైన వారే చాలా నిష్టగా ఉంటారు. కొంతమంది అయితే, నాకు తెలిసిన ఒక అతను అయితే మరి లెంట్ డేస్ ప్రారంభమైనప్పటి నుంచి చివరి 40 దినం వరకు కూడా గడ్డం తీరంట. ఏం తీయడు? గడ్డం కూడా తీరంట. దేవుని కృప. మరి అలా చాలామంది, కొంతమంది మరి అలాగే వదిలిపెట్టడం, నీసుని అంటే వారు తినేటువంటి భోజన పదార్థాలైనటువంటి మాంసాహారాన్ని పూర్తిగా విడిచిపెట్టి 40 దినాలు ఉపవాసముతో మరి ఉంటూ ఉంటారు. అయితే మంచిదే, ఏదైనా ఆచారయుక్తమైనటువంటి కార్యాలు మన జీవితానికి క్షేమకరము కాదు, కానీ దేవునికి ఇష్టానుసారమైనటువంటి కార్యాలు మనము చేయాలి. ఆచారయుక్తమైనటువంటివి ఇహలోక సంబంధమైనటువంటి వారు కూడా చేస్తారు కదయ్యా. ఇహలోక సంబంధమైనటువంటి వారు, క్రైస్తవేతరులైన వారు కూడా చేస్తారు. చాలా నిష్టగా ఉంటారు కదండి. ఇంకా వారైతే ఉమ్ము కూడా మింగరు, అంత నిష్టగా బ్రతుకుతారు. అయితే వారికి మనకు తేడా ఏంటి? క్రైస్తవేతరులు కూడా మరి ఉపవాసాలు ఉంటున్నారు, మరి నిష్టగా బ్రతుకుతున్నారు, మరి వారి దేవునికి వారు చక్కగా మరి భక్తిపరులుగా ఉంటున్నారు. మరి వారికి మనకు తేడా ఉండాలా లేదా? ఏంటి తేడా? అసలు తేడా అనేటువంటిది ఉంటుందా? మనము ఆచారయుక్తంగా 40 దినాలు, నాకు తెలిసిన వాళ్ళైతే బాగా తాగుతాడు ఆయన, రోజుకి 2 సార్లు తాగుతాడు. ఆయనైతే ఆ 40 దినాలు అసలు తాగుడంటూ ఏందో కూడా తెలియని వ్యక్తిలాగా ఉంటాడు. ఎంత చక్కగా ఉంటాడో. 40 దినాలు నిష్టగా బిగ్గపట్టుకొని ఉంటాడనమాట. ఏ షాప్ దగ్గరకు పోయినా వెంటనే తిరుక్కొని వచ్చేస్తాడు. దూరంగా ఉంటాడు అలాంటి తాగుబోతులకి, జోదగాళ్ళకి. 40వ దినం అయిపోయితే ఏం చేస్తాడమ్మా, అయ్యా ఆ మార్క్ ఏడున్నాడయా అంటే, ఇంకేడుంటాడు బ్రదర్, పోండి ఆ మందాకినిలో బయట పడుకొని ఉంటాడు అంతే. మందాకిని బార్లో బయట ఉంటాడు కానీ లోపల ఉండలేడు. ఎందుకంటే ఎక్కువ అయిపోయి ఆయన్ని బయట పండేశారు. 40 దినాలు ఎట్టా నిష్టగా ఉంటాడు అంతే, ఏం ఇబ్బంది లేదు, ఏం ఒక్క జోలికి పోడు, చాలా చక్కగా జీవిస్తాడు మార్కు. మరి 40వ దినం అయిపోగానే ఈ 40 దినాల యొక్క బాగా ఒగ్గపట్టుకున్నటువంటిదంతా ఒక్క రోజులో అయిపోయి, లేని రోగం, ఆ రోగం, ఈ రోగం వచ్చి మరి ఆయన్ని ఐసీయూకి లేపుతారు. అది పరిస్థితి. కాబట్టి ఇతరులు కూడా అదే విధంగా ఉన్నారు. మనం కూడా చాలామంది క్రైస్తవులు అలాగే ఉంటున్నారు దేవుని బిడ్డలారా. అయితే మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటిది ఏంటంటే, ఏదైనా ఆచారయుక్తంగా ప్రవర్తించకూడదు, ఆచారయుక్తంగా ప్రవర్తించకూడదు. ఏదైనా పెద్దవాళ్ళు కొన్ని మనకు ఆచారాలు ఇచ్చినప్పుడు అది దేవునికి దగ్గరగా ఉండటానికి మనము ప్రయత్నం చేయాలి. దేవునికి దగ్గరగా గడపడానికి, దేవునితో జీవించడానికి, దేవునికి సమీపంగా ఉండడానికి వారు అనుగ్రహించినటువంటి ఆ రోజులు అనుకోవాలి. అంతే కదండి. యేసయ్య పరిచర్య ప్రారంభించే ముందు ఎలా జీవించాడమ్మా? పరిచర్యలోకి వెళ్ళే ముందు 40 దినాలు ఉపవాసం ఉండి ప్రార్థించాడు. సాతాను చేత శోధించబడ్డాడు ఆయన. 40 దినాలు ఉపవాసముతో ప్రార్థించి తర్వాత ఆయన పరిచర్యలోకి వెళ్ళాడు కదా. ఈ 40 దినాలు అలా యేసయ్య ప్రార్థించాడనేటువంటి ఆ నెపముతో ఆచారయుక్తంగా మరి ఆ 40 దినాలు ఉపవాసాన్ని పెట్టడం జరిగింది. లెంట్ అనగా మరి 40 అనేటువంటి సంఖ్యకు సూచనగా ఉంది లాటిన్ భాషలో. అలాగే లాక్టిన్ అనేటువంటి పదం నుంచి వచ్చినటువంటి అర్థం ఏంటంటే వసంత ఋతువు అని కూడా దీన్ని అని అంటాం. అదే యేసయ్య 40 దినాలు ఉపవాసం ఉన్నాడు కాబట్టి దానికి ప్రతీకగా ఈ లెంట్ డేస్ని మనకు పెద్దవాళ్ళు మరి చూపించడం, ఆచారయుక్తంగా పాటించడం పరిపాటిగా
మారిపోయింది. భస్మ బుధవారం నుంచి ఇవి స్టార్ట్ అవుతాయి, ప్రారంభమవుతాయి. లెంట్ కాలం అనేటువంటిది బుధవారం నుంచి ప్రారంభించబడి తర్వాత యేసయ్య యెరూషలేమునకు ప్రవేశించే రోజు పామ్ సండే అని అంటాం. తర్వాత మరి ప్రతి గురువారం పవిత్ర గురువారం అని ఒకటి వస్తుంది. ఆ పవిత్ర గురువారం అంటే యేసయ్య చేసినటువంటి చివరి భోజనం. గురువారం రోజు ఆయన చివరి భోజనం, ప్రభురాత్రి భోజనం చేసి మరి గుడ్ ఫ్రైడేతో ఆ రోజు ఆయన సిలువ వేయబడి చివరిగా మరి ఆ రోజులు ముగుస్తాయి. తర్వాత ఈస్టర్ పునరుద్ధానమైనటువంటి పండుగను మనము జరుపుకుంటాం. ఇవి ఈ సంబంధించినటువంటి 40 దినాల్లో మంచిదే. 40 దినాలు శ్రమల కాలమని మన ఇళ్లలో పండుగలు మరి పెళ్ళిళ్ళు ఏవి కూడా చేసుకోం కదండి. ఎవరైనా పెళ్ళి పెట్టుకుంటే అడుగుతాం, ఏందయ్యా లెంట్ కాలంలో శ్రమల కాలంలో ఏం పెళ్ళి చిత్రంగా ఉంది అని అంటారు. పెళ్ళిళ్ళు కూడా పెట్టుకోరు చాలామంది. మంచిదే, పెళ్ళిళ్ళు పెట్టుకోరు, ఏది గడ్డాం గీసుకోరు, అన్నీ చాలా చక్కగా జరుపుతాం. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం గమనించాల్సినటువంటిది ఏంటంటే ఉపవాసం అంటే ఏంటి అనేటువంటిది ఈరోజు మన యొక్క ధ్యానాంశము. ఉపవాసం మనం ఈ ఆచారంలో తీసుకోవాల్సినటువంటి మంచి శ్రేష్టమైనటువంటి అంశం ఏంటంటే ఉపవాసం. 40 దినాలు నువ్వు ఉన్నా లేకపోయినా నిన్నెవరు ఏమన్నారు, ఆచారయుక్తంగా పాటించినా పాటించకపోయినా ఎవరు ఏమన్నారు. కానీ ఇందులో మనం తీసుకోవలసినటువంటిది ఉపవాసము. ఉపవాసం చాలా మంచి పదం అండి ఇది. ప్రతి శనివారం కొంతమంది ఉపవాసాలు ఉంటారు తెలుసా. క్రైస్తవేతరులు ప్రతి శనివారము మొక్కుబడిగా వాళ్ళు ఉపవాసం ఉండి మరి రాత్రికి వాళ్ళు భోజనం చేస్తారు, అలా కూడా ఉంటారు. అయితే క్రైస్తవునిగా నీకు నాకు నీవు నేను చేయవలసినటువంటి ఉపవాసం ఎలాంటిది? క్రైస్తవునిగా దేవుని నమ్ముకున్న బిడ్డగా, దేవునితో జీవించేటువంటి బిడ్డగా నీవు నేను చేయవలసినటువంటి ఉపవాసం ఏంటి అనేటువంటిది ఈరోజు మన యొక్క ధ్యానాంశము చూస్తాం. ఈ ఉపవాసం ఇప్పుడే మొదలుపెట్టారా? క్రీస్తు తర్వాత జరిగినటువంటి విషయాలంటే కాదు. క్రీస్తు పూర్వం అంటే యేసయ్య మన ఇక్కడికి లోకమునకు రాక పూర్వము మోషే పాత నిబంధన గ్రంథంలో కూడా ఉపవాసాలు ఉన్నాడు కదా. తర్వాత దావీదు కూడా ఉపవాసం ఉన్నట్టుగా మనకు తెలియజేస్తున్నాయి లేఖన గ్రంథాలు. ఆ ఉపవాసమునకు అంత శ్రేష్టమైనటువంటి మంచి చక్కటి మరి ఆ ప్లేస్ను ఉపవాసానికి మన క్రైస్తవులు మన పితరులు ఇచ్చినట్లుగా మనము లేఖన భాగాల్లో చూస్తాం అన్నమాట. అయితే దీని ప్రాముఖ్యత ఏంటి అంటే మొట్టమొదటిగా ఒక 2-3 పాయింట్స్ చూసుకుంటాం. మొట్టమొదటి యొక్క పాయింట్ ఏంటి అంటే ప్రాముఖ్యమైనటువంటిది ఏంటి అంటే దేవునికి సమీపముగా ఉండడం. మొట్టమొదటిగా దేవునికి సమీపంగా ఉండడం. మనుషులకు సమీపంగా ఉండడం కాదు, కానీ చాలామందికి మనుషులకు సమీపంగా ఉండడం ఇష్టం. మా ఆఫీసర్కి దగ్గరగా ఉండడం ఇష్టం కదమ్మా. ఆయన ఏం చెప్తే అది చేస్తాను. ఆయనకి భలే చాలా దగ్గరగా ఉంటాం, పిలిస్తే పలుకుతాం కదా. చాలా దగ్గరగా మా ఆఫీసర్కో లేకపోతే ఇంకొక ఆయనకో చాలా దగ్గరగా ఉంటాం, మనం ప్రయత్నం చేస్తాం. ఎందుకంటే ఆయన ఎప్పుడు మనకు ఏదైనా సహాయం చేస్తాడనో లేకపోతే ఆయన నుంచి మనం మేలులు పొందాలనో చాలా దగ్గరగా కొంతమంది వ్యక్తులకు మనము వెళుతాం అన్నమాట. ఆయనకి ఏది కావాలో అది చేస్తూ ఉంటాం. అయితే దేవునికి దగ్గరగా ఉండడం ఈ ఉపవాసం మనకు నేర్పుతుంది. దేవునికి దగ్గరగా ఉండడం ఏంటి? మామూలు ప్రార్థన చేస్తే దేవునికి దగ్గరగా ఉండమా? ఉపవాసం చేసి ప్రార్థన చేస్తేనే ఉంటామా? ఒక మాట చెప్తాను. భిక్షగాడు ఉన్నాడండి, బాగా 2-3 ఇళ్లలో తృప్తిగా తినేసి వచ్చాడు. 4వ ఇంటికి వచ్చి వాడు అరుస్తున్నాడు. ఏమంటాడు? అమ్మా ఏమైనా ఉన్నదా అంటాడు. అంటే వాడు అరుపు ఆల్రెడీ 3 ఇళ్లలో తినేసి తృప్తిగా 4వ ఇంటికి వచ్చాడు. ఏమైనా ఉన్నదమ్మా అని అంటాడు కదా. అదే ఈ 4 ఇళ్లలో లేవు, 5వ ఇంట్లో కూడా ఇలా
6వ ఇంట్లో కూడా వాడికి అన్నం లేదు. ఆకలి, అత్యంత ఆకలితో అలమటించేటువంటి ఆ భిక్షగాడు అరుపు ఎలా ఉంటుందమ్మా? చాలా దీనంగా ఉంటుంది. ఉంటుందా లేదా? ఆకలి ఆకలి ఆకలి. కడుపు నిండా అన్నం తిని అరిస్తే ఒక రకంగా ఉంటుంది, ఆకలితో ఉండి అరిస్తే ఒక రకంగా ఉంటుంది. అలాగే కడుపు నిండా తిని 3 పూట్ల తిని దేవుని సన్నిధికి వచ్చి తోగతా ప్రార్థన చేస్తే ఒక రకంగా ఉంటుంది. అలా కాకుండా ఉపవాసముతో అన్నపానీయాలు మానేసి నీకు ఇష్టమైనటువంటి బిర్యానీలు, చేపల కూరలు అవన్నీ ఉన్నప్పటికీ అవి పక్కన పెట్టి, అయ్యా ఈరోజు నీ కొరకు ఉపవాసం ఉంటున్నాను, నా సమస్యల కొరకు ఉపవాసం ఉంటున్నాను, నాలో ఉన్నటువంటి బాధలు, నాలో ఉన్నటువంటి మరి అనేకమైనటువంటి చిక్కుముడుల కోసం ఉపవాసం ఉంటున్నాను, నా ప్రార్థన ఆలకించేయ, నా ప్రార్థన ఆలకించేసయ్య అని దీనంగా ఆయన సన్నిధిలో మొరపెట్టుకోవాలి. అది ఉపవాస ప్రార్థన. ఉపవాస ప్రార్థన దేవునికి మనల్ని సమీపంగా చేరుస్తుంది. మామూలు ప్రార్థన చేసేదానికంటే ఉపవాసం ఉండి చేసే ప్రార్థన దగ్గరగా చేరుస్తుంది. మార్టిన్ లూథర్ అంటాడు, ఆయన గొప్ప సేవకుడైనటువంటి వ్యక్తి మార్టిన్ లూథర్ గారు, ఉపవాసం అనేది మన మనస్సుని పవిత్రపరిచి దేవునితో సమీపింపజేసే ఒక గొప్ప సాధనము అని అంటాడంట. మనస్సుని పవిత్రపరిచి దేవునికి దగ్గరగా చేసే ఒక గొప్ప సాధనము ఉపవాసం. అలాగే చార్లెస్ స్పర్జన్ అనేటువంటి దైవజనుడు అంటాడు, ఉపవాసము ద్వారా మన మనస్సు దేవునిలో మరింత స్పష్టంగా కనబడుతుందంట. ఎలా కనబడుతుంది? మరింత స్పష్టంగా. ప్రార్థన చేస్తే నీ మనస్సు దేవునికి ఎలా అయితే కనబడుతుందో, ఉపవాసము ద్వారా ప్రార్థన చేస్తే ఇంకా స్పష్టంగా నీ హృదయము యేసే కనబడుతుంది. ఎందుకంటే ఉపవాసంలో నువ్వు అన్నీ పక్కన పెడతావు, ఇష్టమైనవన్నీ పక్కన పెడతావు, మూలగతావు, ఏడుస్తావు, దేవుని పాదాలు పట్టుకుంటావు, కన్నీటితో రోధిస్తావు. అట్టి విరిగి నలిగిన ప్రార్థన నిన్ను నువ్వు బాగా మరి ఒళ్ళు ఎంతగానో శ్రమించుకుంటూ దేవుని సన్నిధిలో మోకరిల్లి చేసే ప్రార్థన కాబట్టి అది ఎంతో సమీపంగా దేవునికి నిన్ను తీసుకొని వస్తుంది. దేవునికి నిన్ను సమీపంగా తీసుకొని వస్తుంది. అదే మనం చదువుకున్నాం యెషయా గ్రంథము 58వ అధ్యాయంలో, యెషయా గ్రంథం 58వ అధ్యాయంలో 3వ వచనం చూస్తే, మేము ఉపవాసం ఉండగా నీవెందుకు చూడవు, మేము మా ప్రాణములు ఆయాసపనుచుకొనగా నీవెందుకు లక్ష్య పెట్టవు అని అందురు. మీ ఉపవాస దినము మీరు మీ వ్యాపారము చేయుదురు, మీ పనివారి చేత కఠినమైనవి చేయించుదురు, మీరు కలహపడుచు వివాదము చేయొచ్చు, అన్యాయముగా గుద్దులాడుచు ఉపవాసముందురు. మీ కంఠధ్వని స్వరము పరమున వినబడినట్లుగా మీరిప్పుడు ఉపవాసముందురు. అట్టి ఉపవాసము నాకు అనుకూలమా? మనుష్యుడు తన ప్రాణమును బాధపరచుకొలసినటువంటి దినము అట్టిదేనా? ఒకడు జమ్ము వలె తలంచుకొని గోనెపట్ట కట్టుకొని బూడిద పరుచుకొని కూర్చుండుట ఉపవాసమా? అట్టి ఉపవాసము యెహోవాకు ప్రీతికరమని మీరు అనుకొందురా? దుర్మార్గులు కట్టిన కట్లను విప్పుటయు, కాడిమాను మోకులు తీయుటయు, బాధింపబడి వారిని విడిపించుటయు, ప్రతి కాడిని విరగగొట్టుటయు నేనేర్పరచుకొనిన ఉపవాసము కాదా? నీ ఆహారము ఆకలిగొనిన వానికి పెట్టుటయు, నీ రక్త సంబంధికి ముఖము తప్పించుకొనుటయు, దిక్కుమాలిన బేదలను నీ ఇంట చేర్చుకొనుటయు, వస్త్రహీనుడు నీకు కనబడినప్పుడు వానికి వస్త్రములు ఇచ్చుటయు, ఇదియే కదా నాకిష్టమైన ఉపవాసం. ఉపవాసం అంటే అమ్మా ఆషామాషి పని కాదు. ఏం చేయాలంట? నీ ఆహారము ఆకలిగొని వారికి పెట్టుటయు. ఆకలిగొనిన వారికి ఈ ఉపవాస దినాల్లో మనం ఎంతవరకు పెట్టి ఉన్నాం? ఆకలిగొనిన వారిని మనం ఆదరిస్తున్నామా? అలాగే నీ రక్త సంబంధీకులకు ఉపవాసం ఉంటారు చాలామంది.
దేవునితో చాలా నిష్టగా ఉంటారు, కానీ నీ రక్త సంబంధికితో నీకు మాటలుండవు, నీ పొరుగువాడితో నీకు మాటలుండవు, నీ తమ్ముడితో నీకు మాటలుండవు, నీ చెల్లితో నీకు మాటలుండవు, నీ కొడుకుతో నీకు మాటలుండవు. ఏం లాభమమ్మా? ఉపవాసం ఉండి దేవునికి దగ్గరగా ఉండాలని ఆశపడి ఉపవాసం ఉండి లాభం లేదు. ఉపవాసం ఉన్నప్పుడు ఏం చేయాలి? ఆహారము లేని వారికి ఆహారం ఇవ్వాలి. అలాగే వస్త్రహీనుడు నీకు కనబడినప్పుడు వానికి వస్త్రములు ఇచ్చుట. వస్త్రహీనంగా ఏవి లేకుండా చాలా దీనమైనటువంటి స్థితిలో ఉన్నటువంటి బిడ్డలను అక్కున చేర్చుకొని వారికి వస్త్రాలు దయచేసి వారికి అన్నం పెట్టి నీకున్న దాంట్లోనే వారిని సంతృప్తిపరచడమే నిజమైన ఉపవాసం. అట్టి ఉపవాసాన్ని దేవుడు లక్ష్య పెడతాడు. కాబట్టి నీ ఉండే ఉపవాసము నీ క్రియల ద్వారా కూడా నీవు ఇతరులతో చూపించాలి. నీ క్రియల ద్వారా ఇతరులను నువ్వు ఎంతగానో ఆదరించాలి, వారికి అన్నం పెట్టాలి, వారికి వస్త్రములు అనుగ్రహించాలి, వారిని నువ్వు చేర్చుకోవాలి, వారితో సమాధాన పడాలి. ఇవన్నీ కూడా దేవునికి ఇష్టమైనటువంటి ఉపవాసములు. కాబట్టి దేవునికి మొట్టమొదటగా మనం ఉపవాసము ద్వారా ఎలా ఉంటాం? దేవునికి సమీపంగా ఉంటాం. దేవునికి సమీపంగా ఉండడం మొట్టమొదటి పాయింట్. ఇంకొకటి ఏంటంటే ఉపవాసం ఉండడం ద్వారా ఆత్మీయ బలహీనత నుండి విడుదల కలిగడం మరియు విశ్వాసాన్ని పెంచుతుంది. ఉపవాసముతో చేసే ప్రార్థన చాలా శక్తివంతమైనదండి. బైబిల్ గ్రంథంలో మనం చూస్తే ఉపవాసంతో అనేకమైనటువంటి శ్రమలను జయించారు. శాపగ్రస్తమైనటువంటి కార్యాలు తిరిగి మరి తిప్పబడ్డాయి. అనేకులు ఉపవాసము ద్వారా దేవుని ఉగ్రత నుంచి బయటపడ్డారు. అంత శక్తి ఉపవాస ప్రార్థనకుంది. కాబట్టి ఆత్మీయమైనటువంటి బలహీనత, చాలామందికి అవిశ్వాసంగా ఉంటాం కదండి, అవిశ్వాసంతో ప్రవర్తిస్తాం. విశ్వాసం ఉండదు. ఇది జరుగుతుందా జరగదా, ఇది అవుతుందా అవదా, ఈ కార్యం జరుగుతుందా జరగదా, పెళ్ళి అవుతుందో లేదో, నా కుమారుడికి ఉద్యోగం వస్తుందో లేదో, నా కూతురికి పెళ్ళి అవుతుందో లేదో, ఈ పిల్ల ఇట్టే ఉంటుందా, ఏందో పరిస్థితి, దేవుడు ఇట్టే ఉంచుతున్నాడు, అన్ని లెంట్ కాలాలు పోతున్నాయి, మళ్ళీ ఈ లెంట్ డేస్ కూడా ఇదే విధంగా వస్తుంది, మరి ఏం జరుగుతుంది, నా కుమారుడికి వివాహం అవుతుందా లేదా, మరి వాడికి ఉద్యోగం వస్తుందా లేదా, ఇదే బాధల్లో ఉంటాం. అయితే అవిశ్వాసంగా ఉండడం కాదు, కానీ ఈ ఉపవాస దినాల్లో మన విశ్వాసమును పెంపొందించుకునటానికి ఉపవాసం చాలా ఉపయోగపడుతుంది. క్రీస్తు ప్రభు శిష్యులు కొంతమంది అంట ఒక దయ్యాన్ని వెళ్ళగొట్టడానికి ప్రయత్నం చేశారు. ప్రయత్నం చేసి విఫలమయ్యి ఆఖరికి వారు ఆ దయ్యాన్ని వెళ్ళగొట్టలేకపోయి ఏం జరిగింది, తిరిగి యేసయ్య దగ్గరికి తీసుకొచ్చారు. చూద్దామండి, మత్తయి సువార్త 17వ అధ్యాయము, మత్తయి సువార్త 17వ అధ్యాయము, మరి మత్తయి సువార్త 17వ అధ్యాయము 14వ వచనం. వారు జనసమూహమునొద్దకు వచ్చినప్పుడు ఒకడు ఆయన యొద్దకు వచ్చి ఆయన ఎదుట మోకాళ్ళుని ప్రభువా నా కుమారుని కరుణింపుము, వాడు చాంద్రరోగి మిక్కిలి బాధపడుచున్నాడు, ఎలయనగా అగ్నిలోను నీళ్లలోను తరచుగా పడుచున్నాడు, నీ శిష్యుల యొద్దకు వారిని తీసుకుని వచ్చి తిని గాని వారు స్వస్థపరచలేకపోయిరని చెప్పాను. ఎవరి దగ్గరకు తీసుకొచ్చారమ్మా? శిష్యులు. స్వయాన యేసయ్యతో నడిచినటువంటి శిష్యులు, ఆయన చేసే అద్భుత కార్యాలను చూసినటువంటి శిష్యులు, ఆయనతో కూడా భోజనము చేసి ఆయనతో కూడా అనేక గ్రామాలు నడిచి వెళ్ళి దేవుని సువార్తను వెదజల్లినటువంటి శిష్యులు, దగ్గరగా ఉండి ఆయన ప్రభావమును చూసినటువంటి శిష్యులు ఏం చేశారు? దెయ్యాన్ని వెళ్ళగొట్టలేకపోయారు. అప్పుడు ఆయన చెప్తాడు,
అందుకు యేసు విశ్వాసము లేని 17వ వచనం, అందుకు యేసు విశ్వాసము లేని మూర్ఖతరము వారలారా, విశ్వాసము లేని మూర్ఖతరము వారలారా, మీతో నేను ఎంతకాలము ఉందును, ఎంతవరకు మిమ్మల్ని సహింతును, వారిని నా యొద్దకు తీసుకుని రండి అని చెప్పాను. దేవుడు విశ్వాసము లేకుండా దేవుడు ఇష్టంగా మరి మనల్ని ఇష్టపడడు. విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడైనట అసాధ్యం. అయితే విశ్వాసము కలిగి జీవించాలంటే ప్రార్థన శక్తి, ఉపవాసముతో ప్రార్థించడం వల్ల విశ్వాసము పెరుగుతుంది, అవిశ్వాసము వెళ్ళిపోతుంది, విశ్వాసము పెరుగుతుంది. ప్రతి విషయంలో విశ్వాసముతో మనం ముందుకెళ్తాం. ఏ కార్యం చేయాలన్నా ముందు ఉపవాస ప్రార్థన నుండి ప్రార్థించి ఉపవాసముతో అడుగు ముందుకేస్తాం. ఆత్మీయ తల్లి గారు, అన్నమ్మ ఆంటీ గారు ఉన్నారు. వారైతే మేము చిన్నప్పటి నుంచి చూస్తున్నాం. ప్రతి కార్యానికి ఉద్యోగానికైనా, పెళ్ళికైనా, సంబంధం చూడడానికైనా, దేనికైనా ఆంటీ చెప్పేది ఒక్కటే, ఉపవాసం ఉండి ప్రార్థిద్దాం, ఫాస్టింగ్ ఉండి ప్రార్థన చేయనైనా, ఉపవాసం ఉండి ప్రార్థన చేయి. ఆంటీ చెప్పేది ఒక్కటే. నాకు అప్పటి నుంచి కూడా ఉపవాసం 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 ఎంతగా దేవునికి దగ్గరగా మనల్ని చేర్చుతుందా అనేటువంటిది ఆ బిడను చూసి నేను ఎంతగానో మరి మా కుటుంబము మేము ఇన్స్పైర్ అయ్యాం ఆంటీని చూసి. ఎందుకంటే ఉపవాసము దేవునికి ఎంత దగ్గరగా చేరుస్తుందో, ఉపవాసము ఎంతటి శక్తినిస్తుందో, ఉపవాసము ద్వారా విశ్వాసం ఎంతగా పెంపొందించబడుతుందో దేవుడు మనకు లేఖనాల ద్వారా చూపిస్తూ ఉన్నాడు. అలాగే మూడవ పాయింట్ ఏంటంటే ఉపవాసము ద్వారా పాపము నుండి విడుదల మనకు కలుగుతుంది. ఉపవాసం ద్వారా ఏం కలుగుతుందమ్మా? పాపము నుండి విడుదల కలుగుతుంది. ఎక్కడ పాపము నుండి విడుదల? యోనా గ్రంథం చూద్దామా? యోనా గ్రంథంలో ఎక్కడికి వెళ్ళమన్నాడమ్మా యోనాని? నినివే పట్టణానికి వెళ్ళి నినివే ప్రజల యొక్క భయంకరమైనటువంటి పాపము విస్తారమైపోయింది, చాలా చెడ్డవారైపోయారు, వారిని నేను నాశనం చేస్తాను, వారి దగ్గరికి వెళ్ళి ఈ విషయాలన్నీ చెప్పి మరి నువ్వు వెళ్ళమని యోనాకు చెప్పినప్పుడు యోనా ఏం చేశాడు? నినివేకి వెళ్ళకుండా తర్షీషుకి వెళ్ళాడు. నినివేకి వెళ్ళకుండా, ఎందుకంటే నినివే పట్టణస్థులు నాశనం అయిపోతే యోనాకి సంతోషం, పోతే పోనీలే, ఎందుకు అలాంటి వాళ్ళని మళ్ళీ బాగు చేయడం అనేటువంటి ఉద్దేశంతో ఏమనుకున్నాడు యోనా? పోతానులే ప్రభువా, అట్టేనాయనా అని చెప్పి ఏం చెప్పాడు? ఇటు తిరిగి ఇంకొక ఓడలో తర్షీషుకి బయలుదేరాడా అని చెప్పి సర్వోన్నతమైనటువంటి దేవుడు, సకల సృష్టిని సృష్టించినటువంటి దేవుడు చూస్తున్నాడనేటువంటి కనీస జ్ఞానము లేకుండా ఆయనటి చెప్పాడులే ఏం కాదులే అని వెళితే ఏం చేశాడు? పడవలో నుంచి యోనాను తుఫాను రప్పించి అక్కడి నుంచి యోనాను మరి సముద్రంలో వేసి మత్స్య కడుపులో, సముద్రంలో చేప కడుపులో 3 దినాలు యోనా ఉండి పశ్చాత్తాపం పొంది తిరిగి నినివే పట్టణానికి వెళ్ళి ప్రకటించాడు. ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే నినివే పట్టణంలో ఒక దిన ప్రయాణమంత దూరము సంచరించి మరి నినివే పట్టణము నాశనగునని ప్రకటన చేయగా 3వ అధ్యాయంలో మనం చూడగలం. 3వ అధ్యాయము 4వ వచనం ఒకసారి చదివితే, యోనా ఆ పట్టణములో ఒక దిన ప్రయాణమంత దూరము సంచరించుచు ఇక 40 దినములకు నినివే పట్టణము నాశనమగునని ప్రకటన చేయగా నినివే పట్టణపు వారు దేవుని యందు విశ్వాసముంచి ఉపవాస దినము చాటించి ఘనులేమి అల్పులేమి అందరును గోనె పట్ట కట్టుకొనిరి. చూడండి ఒక్క నిమిషం. ఈ భయంకరమైనటువంటి నాశనము, దేవుడు ఈ పట్టణమును నాశనం చేస్తాడని యోనా చెప్పగానే ఏం జరిగిందండి? వెంటనే ఘనులేమి అల్పులేమి
అందరూ గోనెపట్ట కట్టుకొనిరి. ఆ సంగతి నీనివే రాజునకు వినబడినప్పుడు అతడు తన సింహాసనం మీద నుండి దిగి రాజవస్త్రములు తీసివేసి గోనెపట్ట కట్టుకొని బూడిదలో కూర్చున్నారు. పట్టణమంతా కూడా చాటింపు వేసి ఉపవాస దినములు ఉన్నారు. పట్టణమంతా కూడా చాటింపు. 9వ వచనంలో చూస్తే మనుష్యులందరూ, ఎక్కడ చూడండి, మనుషులందరూ ఎద్దులు కానీ గొర్రెలు కానీ మేత మేయకూడదు, నీళ్లు తాగకూడదు. మనుష్యులందరూ తన దుర్మార్గములను విడిచి తాము చేయు బలాత్కారమును మానివేయవలను. మనుష్యులేమి పశువులేమి సమస్తమును గోనెపట్ట కొట్టుకొనవలను. జనులు మనఃపూర్వకముగా దేవుని వేడుకొనవలను అని దూతలు నినివే పట్టణములో చాటించి ప్రకటన చేసిరి. ఉపవాసం ఉన్నారు. ఉపవాసముతో ఏం చేశారమ్మా? శాపగ్రస్తమైనటువంటి నాశనమునకు వెళ్ళవలసినటువంటి ఆ ఉగ్రతను తప్పించుకోవడానికి గనులు, అల్పులు, రాజు కూడా ఏం చేశాడు? సింహాసనము నుంచి కిందకి దిగి తగ్గించుకొని గోనె పట్ట కట్టుకొని, పశువులు మరి ఇంకా ఎవరైనా అందరూ కూడా ప్రతి ఒక్కరూ ఆ రోజు మేత లేదు, అన్నం లేదు, ఆహారం లేదు, అన్నపానీయాలు ఏమీ లేవు. దుర్మార్గమైనటువంటి అక్రమమైనటువంటి పనులన్నిటినీ ఆపివేయండి. అందరూ కూడా గోనె పట్ట కట్టుకొని ఉపవాసం ఉండి దేవునికి మొరపెట్టుకున్నారు. ఉపవాసం ఉండి దేవునికి మొరపెట్టుకుంటే ఏం జరిగిందమ్మా? ఏం జరిగింది? ఈ నినివే వారు తమ చెడు నడతలు మానుకొనగా వారు చేయుచున్న క్రియలను దేవుడు చూచి పశ్చాత్తప్తుడై వారికి చేయుదునని తాను మాట ఇచ్చిన కీడు చేయక మానెను. దేవుడు ఏమనుకున్నాడు? పశ్చాత్తాప్తుడై. చూడండి, దేవుడే పశ్చాత్తాప్తుడవుతాడా? ఒకసారి తలపెట్టినటువంటి కార్యమును ఆయన ఆపి, అయ్యో పశ్చాత్తాపం కలిగి నేను ఎందుకు ఈ బిడ్డలను నాశనం చేయాలనుకున్నాను, తప్పు నాశనం చేయకూడదని వారిని తిరిగి జీవింపజేశాడు. ఎందుకు అంత ప్రీతికరంగా ఆ బిడ్డలు మరలా దేవునికి ఎందుకు మారిపోయారు? ఎంత దుర్మార్గులు, దుష్టులుగా జీవించినటువంటి నినివేవారు ఎందుకు ఇంత ప్రీతికరంగా దేవుడే తిరిగి తన మనస్సును మార్చుకునే రీతిలో ఎందుకు మారిపోయారు అంటే ఉపవాసము ద్వారా ప్రార్థించడం వల్ల. అందుకే చెప్పాను, ఆకలితో ప్రార్థించే కేక వేరుగా ఉంటుందమ్మా. ఉపవాసముతో చేసే ప్రార్థన వేరుగా ఉంటుంది. నువ్వు ప్రయత్నం చేయి, అది తెలుస్తుంది. నువ్వు రుచి చూడు ఉపవాస ప్రార్థనలో ఉండేటువంటి గొప్పతనం ఏంటో. అందుకు ఉపవాసము దేవుని సన్నిధిలో ఎంతో ప్రీతికరముగా మనం లేఖన గ్రంథాల్లో చూస్తాం. మూడవదిగా పాపము నుండి విడుదల. యోనా గ్రంథంలో మనం చూస్తాము, నినివే వారు అతి భయంకరమైనటువంటి పాపము చేసి దేవుని ఉగ్రతకు లోనైతే అట్టి ఉగ్రత నుంచి దేవుడు కాపాడడానికి మరి వారి ఉపవాసము ఒక దీక్ష, వారి ఉపవాసము ఒక సాధనలాగా పనిచేసింది. దేవుని హృదయాన్ని మార్చింది. కీడు చేస్తామనుకున్నటువంటి దేవుడు పశ్చాత్తాప్తుడై తిరిగి వారిని జీవింపజేశాడు, దీవించాడు, ఆశీర్వదించాడు. ఇంకొకటి చూద్దాం. ఉపవాసము దేవుని మహిమను అనుభవించగలం. ఇది చాలా గొప్ప విషయం. ఉపవాసం వల్ల దేవుని మహిమను మనం అనుభవిస్తాం. చాలామంది ఉపవాసం ఉంటారమ్మా, చూడగానే మనకు అర్థమైపోద్ది కదా. బాగా చింపురు జుట్టేసుకొని దేనంగా కళ్ళు పెట్టుకొని కళ్ళు గుంటలు పడిపోయి, ఏమ్మా ఉపవాసం ఉన్నట్టుండవక్క అంటే, అవునక్క పొద్దున్నుంచి ఏమి తినలే, దేవునికి చాలా ప్రార్థన చేసుకుంటున్నాను అక్క అంటావు. నీ మాటల్లోనే, నీ తీరులోనే నీ ఉపవాసము బయటపడిపోద్ది. ఉపవాసం ఉంటే నీకంత దీనస్థితి దేవుడు ఇవ్వడు. ఒకవేళ నీ ఉద్యోగంలోకి వెళితే ఉపవాసం ఉన్న కొంత సమయం దేవునితో గడుపు, కొంతవరకు నువ్వు అది మరి దాంట్లో రాజీ పడొచ్చేమో, కానీ ఒక దినము కేటాయించుకొని లేదా ఒక మరి కొన్ని గంటలు కేటాయించుకొని దేవుని సన్నిధిలో ఉపవాసముతో ఉండడం వల్ల మరి నీ శక్తి ఎలా ఉంటుందో తెలుసా? మోషే ఉపవాసం ఉన్నాడు.
నిర్గమకాండం 34వ అధ్యాయం చూద్దాం. నిర్గమకాండం 34వ అధ్యాయము ఒక్కసారి చూద్దాం. 34లో మరి 28వ వచనంలో చూస్తే, అతడు 40 రేయింబగళ్ళు యెహోవాతో కూడా అక్కడ ఉండెను. అతడు భోజనము చేయలేదు, నీళ్లు త్రాగలేదు. అంతలో ఆయన ఆ నిబంధన వాక్యములను అనగా 10 ఆజ్ఞలను ఆ పలకల మీద వ్రాసెను. మోషే సీనాయి కొండ దిగుచుండగా శాసనములు గల ఆ 2 పలకలు మోషే చేతిలో ఉండెను. అతడు ఆ కొండ దిగుచుండగా ఆయన అతనితో మాట్లాడుచున్నప్పుడు ఆయన తన ముఖ చర్మము ప్రకాశించిన సంగతి మోషేకు తెలిసి ఉండలేదు. అహరోనును ఇశ్రాయేలులందరూ మోషేను చూచినప్పుడు అతని ముఖ చర్మము ఎట్టుందమ్మా? ముఖ చర్మము దిగాలుగా ఉండి, ఒక్కరోజే ఉపవాసం. మళ్ళీ అక్క ఏంటి ఉపవాసం ఉన్నానక్క, బాగా నీరసించిపోయినానక్క, పొద్దునుంచి టీ కూడా తాగలేదక్క, రోజుకు 4 సార్లు తాగుతానక్క, టీ తాగలేదు, టీ తాగకపోయేటోడికి బాగా నీరసించిపోయినానక్క, దేవునికి నా మొరలు వినిపించుకున్నా, నిజమేనమ్మా, ఇంక ఉండబాకమ్మా, ఇంకా ఇవి ఎక్కబడొస్తుంది, ఇక చాలేమ్మ, దేవుడు ఈ విధంగా నేను ఉపవాసం ఉండని కోరుకోలేదులేమ్మా, వింత బోధలు చేస్తారు, ఉండబాకమ్మ, ఆగిపో, అదేం దేవుడు ఊరికే ఆకలితో ఉండమన్నాడా నిన్ను? ఏం దేవుడమ్మా, ఆగిపో, పడలేదు, కడుపు నిండా తిని ప్రార్థన చేస్తే దేవుడు కాదంటాడా? ఉపవాసం లేదు, ఏం లేదు, ఇట్ట మాట్లాడేవాళ్ళు కూడా ఉన్నారు. అయితే ఒక్కటి గుర్తుపెట్టుకోవాలా, మనం ఉపవాసం ఉన్నప్పుడంట తల స్నానం చేసి చక్కగా ఎలా చేయాలి? మత్తయి సువార్తలు ఒక్కసారి చూద్దామా? ఒక్కసారి చదవండి సిస్టర్. మత్తయి సువార్తలు ఉపవాసం గురించినటువంటి దాన్ని చూద్దాం. మీరు ఉపవాసం చేయనప్పుడు 6వ అధ్యాయము 16వ వచనం. మీరు ఉపవాసము చేయనప్పుడు వేషధారుల వలె దుఃఖముకులై ఉన్నప్పుడు తాము ఉపవాసము చేయుచున్నట్టు మనుషులకు కనబడవలెనని వారు తమ ముఖములను ఇప్పుడు నేను చెప్పిండమ్మా, ఎదుటి అక్కకి కనబడితే ముఖము వికారము చేసుకొని ఉపవాసం ఉండాలని తెలియజేయాలని ఏమంటారు? వికారము చేసుకొని ఏమంటారు? వికారము చేసుకుందరు. వారు తమ ఫలము పొంది ఉన్నారని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. ఉపవాసము చేయుచున్నట్టు మనుషులకు కనబడవలెనని కాక రహస్యమందున్న నీ తండ్రికే కనబడవలెనని నీ ఉపవాసము చేయనప్పుడు నీ తల అంటుకొని నీ ముఖము కడుక్కొనుము. అప్పుడు రహస్యమందు చూచుచున్న నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇచ్చును. నేను కొంతమందిని చూశాను, ఉపవాసం ఉంటే వారి మనస్సు చాలా నిర్మలంగా ఉంటుంది. ఉపవాసం ఉంటే వారి ముఖము అన్ని దినముల కంటే ఆ రోజు ప్రకాశంగా ఉంటుంది. మా అన్నయ్య బ్రదర్ సాల్మన్ గారు, ఆయన ఆత్మీయంగా నాకెంతో మరి పెద్దగా నన్ను ఎంతగానో ఆత్మీయంగా బలపరిచినటువంటి మా అన్నయ్య సాల్మన్ అన్న 40 దినాలు అప్పుడు ఉపవాసం ఉండేవాడు. అయితే భోజనం చేయకుండా కేవలము ద్రవ పదార్థాలు అంటే ఈ జ్యూసులు అవి తీసుకునేవాడు, భోజనం అనేదే ముట్టుకునేవాడు కాదు. 40 దినాలు ప్రార్థిస్తూ గడిపేవాడు, ఎక్కువ సమయం ప్రార్థన. నేను ఎప్పుడు గదిలోకి వెళ్ళినా అన్నయ్య ప్రార్థిస్తూ ఉండేవాడు. నేను ఎప్పుడు గదిలోకి వెళ్ళినా ఆకలితో ప్రార్థిస్తూ ఉండేవాడు. ప్రార్థన అనేక మంది ప్రార్థించుకుంటూ ఆ ఫోన్లో మరి ఆ బిడ్డతో ప్రార్థనతో ఏకీభవిస్తుండేవాళ్ళు. అయితే ఆయన ముఖం నేను చూసినప్పుడు నీరసించిపోవడం నేను గమనించలేదు. ప్రకాశవంతంగా చాలా మరి పీస్ఫుల్గా ఆయన కనబడేవాడు. అన్ని దినాలు ఉపవాసం ఉన్నప్పటికీ ఆయన చెప్పేవాడు, ఉపవాసం కొన్ని దినాలు మాత్రమే మనకు కష్టంగా ఉంటుందిరా, తర్వాత అలవాటు అయిపోయి దేవునితో మనం దగ్గరగా ఉండడానికి మనకు ఎంతగానో దోహదపడుతుందని ఆయన చెప్పేవాడు. ఆదివారం నిలబడి దేవుని సన్నిధిలో వాక్యం చెప్పేవాడు. మరి అలాగే ఆ వారాంతపు కార్యక్రమాలు కూడా వెళ్ళేవాళ్ళం. ఒక్కొక్కసారి ఆల్ నైట్ ప్రేయర్లో కూడా మరి పాల్గొనేవాడు. రాత్రంతా మరి ఉండాలి, ఉపవాసంతోనే గడపాలి.
చాలా ఆశ్చర్యం వేసేది. దేవునితో జీవించడం ఎంత కష్టమో అనుకునేవాళ్ళు. కానీ గుర్తుపెట్టుకో దేవుని బిడ్డ, దేవునితో సన్నిహితంగా జీవిస్తే నీకు అసాధ్యమైనది ఏదీ లేదు. ఎంత భయంకరమైనటువంటి సమస్యనైనా నీవు పరిష్కరించుకోగలిగినటువంటి మరి ఆ శక్తిని దేవుడు మనకిస్తాడు. ఇంకొకటి ఏంటంటే, ఉపవాసం ఉండడం వల్ల నిర్ణయాలు స్పష్టంగా తీసుకుంటాం కదండి. ఉపవాసం ఉండడం వల్ల నిర్ణయాలు స్పష్టంగా తీసుకోగలుగుతాం. ఉపవాసము లేకుండా మనం నిర్ణయాలు తీసుకోవడం వేరు, ఉపవాసము ఉండి ప్రార్థించి అడుగు ముందుకేయడం వేరు. గమనించండి మీరు, ఉపవాసముతో ఉండి నిర్ణయం తీసుకుంటే అది చక్కగా దేవుని చిత్తానుసారమైనటువంటి నిర్ణయంగా ఉంటుంది. దేవుని బిడ్డలారా, గుర్తించండి, ఇది ఉపవాసం అంటే. అంతేకాని ఆచారయుక్తంగా 40 దినాలు నేను అది మానేశాను, ఇది మానేశాను, గడ్డం పెంచుకుంటాను, అది చేస్తానని మొక్కుబడిగా చేస్తే అది ఉపవాసము దేవుడు లక్ష్య పెట్టడు. అయితే మనఃపూర్వకంగా నీవు ఉపవాసము చేస్తే దేవుడు నీ ప్రార్థన ఆలకిస్తాడు, దేవుడు నీకు శక్తిని ఇస్తాడు, దేవుడికి దగ్గరగా నీ ఉంటావు, దేవుడు నీ విశ్వాసాన్ని పెంపొందిస్తాడు. అలాగే పాపము నుండి నిన్ను విడుదల నీకు అనుగ్రహిస్తాడు. అలాగే మహిమను, దేవుని మహిమను, ఆయన ఆత్మను నీకు అనుగ్రహిస్తాడు. అలాగే మంచి నిర్ణయాలు స్పష్టంగా నువ్వు తీసుకోవడానికి నీ కుటుంబాల్లో ఉపవాసం అనేటువంటిది చాలా ఉపయోగపడుతుంది. కాబట్టి ఆచారయుక్తంగా ఉపవాసమును పాటించకుండా దగ్గరగా దేవునిలో జీవించడానికి ఇది మనకు మంచి అవకాశంగా, ఒక సాధనంగా మనము దీన్ని వాడుకోవాలే తప్ప ఏదో మనం అందరూ చేస్తున్నారు, ప్రతి లెంటి డేస్లో మనం కూడా చేయాలి, తర్వాత లెంటి డేస్ దాకా మళ్ళీ మనకేం అవసరం లేదు అన్నట్లుగా కాకుండా, మీరు ప్రతి వారంలో ఒక దినము కేటాయించుకొని దేవుని సన్నిధిలో ఉపవాసం ఉండి ఆయనకు దగ్గరగా నీ శ్రమలు, నీ యొక్క మరి నీ కుటుంబంలో ఉన్నటువంటి చిక్కుముడులు, సమస్యలు అన్నిటిని ఒక పేపర్లో రాసుకొని చక్కగా ఆ రోజు దేవుని సన్నిధిలో మూలుగుచు నీ యొక్క శరీరాన్ని నలగొట్టుకుంటూ ఆయన పాదాల చెంత మొరపెట్టినప్పుడు ప్రతి సమస్యకు ఆయన పరిష్కారం ఇస్తాడు. ప్రతి నిందను ఆయన నీ నుంచి తీసివేస్తాడు. ప్రతి మరి వ్యసనమును నీ నుంచి తీసేస్తాడు. ప్రతి రోగమును నీ నుంచి తీసివేసి స్వస్థపరిచే దేవుడు ఆయన. అట్టి గొప్ప దేవుని మనం కలిగి ఉన్నాం. అట్టి గొప్ప దేవుని మనము కలిగి ఉన్నాం దేవుని బిడ్డలారా. కాబట్టి ఉపవాసము దేవునికి ఇష్టమైన రీతిలో మనం ఉండుటకు దేవుడు అట్టి కృప దేవుడు మనకు అనుగ్రహించునుగాక. ఆమెన్. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. జీవాధిపతి అయిన దేవా, పరిశుద్ధుడైన దేవా, ఈ కొందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. మమ్మల్ని ఎంతగానో కాపాడావు, రక్షించావు నాయన. అయ్యా నా తండ్రి, ఇతరుల వలె మేము ఆచారయుక్తంగా ఉపవాసమును మరి పాటిస్తున్నామేమో తండ్రి, మమ్మల్ని క్షమించండి అయ్యా. ఇక్కడి నుంచైనా నిజమైనటువంటి ఉపవాసం, నీకు దగ్గరగా ఉన్నటువంటి ఉపవాసం, విరిగి నలిగిన హృదయముతో నీ సన్నిధిలో ఉపవాసముతో ప్రార్థించే మనస్సును నాకు అనుగ్రహించమని, ఉపవాసము ద్వారా ఎలాంటి గొప్ప గొప్ప కార్యాలు జరిగాయో వాటిని మాకు తెలియపరిచినందుకు నీ కొందనాలు చెల్లించుకుంటూ, అట్టి కార్యాలు మా జీవితంలో జరుగులాగున నీ కృప మాకు అనుగ్రహించమని యేసు శక్తి కలిగిన నామములో ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.